ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉంటాయి, కానీ ఒక దేవుడు మన ముందుకొచ్చి మనల్ని కల్లారా చూసుకుంటే ఎంత గొప్ప విషయం. అలానే ఓ మహానుభావుడైన జగన్నాథ స్వామి ప్రతి సంవత్సరం రథం ఎక్కి ఊరేగుతాడు. అది పురిలో జరిగే రథయాత్ర అనే మహాపండుగ. ఈ వీడియోలో అది ఎందుకు జరుగుతుంది, దాని వెనక కథ ఏంటో మనం తెలుసుకుందాం. జగన్నాథ పూరి రథయాత్ర లేదా రథోత్సవం అని కూడా పిలుస్తారు. ఇది జగన్నాథుడు తన తోబుట్టువులు బలభద్రుడు మరియు సుభద్ర దేవతలతో కలిసి జగన్నాథ ఆలయం నుండి గుండిచా ఆలయానికి వెళ్లే ప్రయాణాన్ని జరుపుకుంటుంది. ఈ ప్రయాణం జగన్నాథుడు తన జన్మస్థలమైన బృందావనానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది మరియు ఇది ఐక్యత, సమానత్వం మరియు భక్తిని నొక్కి చెప్పే ముఖ్యమైన సంఘటన. సాధారణంగా ఆలయంలోకి అనుమతించబడని భక్తులు తమ రథాలపై ఉన్న దేవతలను దర్శనం చేసుకోవడానికి మరియు ఆశీర్వాదాలు పొందడానికి ఈ పండుగ అనుమతిస్తుంది. ఈ రథయాత్ర ఆషాఢ మాసంలో శుక్లపక్షం 2వ రోజున జరుపుకుంటారు. 2025లో ఇది జూన్ 27న వస్తుంది. ఈ యాత్ర 9 రోజుల పాటు జరుగుతుంది మరియు భక్తులు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ పండుగలో జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేసిన రథాలపై ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ఊరేగింపు గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఇది జగన్నాథుడి అత్తగారి ఇల్లు అని నమ్ముతారు. ఈ యాత్ర 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో అనేక ఆచారాలు మరియు వేడుకలు ఉంటాయి. రథయాత్ర యొక్క మూలాలు 12వ శతాబ్దం నాటివని నమ్ముతారు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ రోజున ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేని వ్యక్తులు కూడా రథాలపై జగన్నాథుడిని దర్శించుకుని మోక్షం పొందుతారని నమ్ముతారు. ఈ రథయాత్ర 3 రథాలతో జరుగుతుంది. జగన్నాథుడి రథం పేరు నందిఘోష, 45.6 అడుగుల ఎత్తు. బలరాముడిది తాళధ్వజ, 45 అడుగుల ఎత్తు. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన, 44 6 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ రథయాత్రకి లక్షల మంది వస్తారు. పెద్దవాళ్ళు, పిల్లలు, విదేశీయులు అందరూ తాళ్ళు పట్టుకుని లాగుతారు. ఒకసారి ఈ రథాన్ని లాగితే పాపాలు పోతాయంటారు. ఇది కేవలం పండుగ కాదు, మానవత్వాన్ని కలిపే భక్తి. రథాలు పట్టణం అంతా తిరిగి గుండిచా ఆలయం అనే దేవాలయానికి వెళతాయి. ఇలా జగన్నాథుడి రథయాత్ర ఏటా భక్తుల కళ్ళ ముందే జరుగుతుంది. ఇది మనకి ఒక సందేశం. దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడు, మన మనసులో ఉంటాడు, మన మధ్యకి వస్తాడు. ఓం జగన్నాథాయ నమః. ఇలా జగన్నాథుడి దివ్య దర్శనం మన అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నా.